చేస్తుండు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కానీ ఆయన నేను చూడలేకపోవచ్చు, కానీ ఆ మహాకవి పుట్టినటువంటి తిరిగి నడిచినటువంటి మానుకోట నేల మీద నేను పుట్టాను. ఆ మానుకోటనే నా ఇంటి పేరుగా కూడా మార్చుకున్నాను. నా మొట్టమొదటి పాటలోనే నేను మానుకోటలో ఉన్నటువంటి వీరులను తలుచుకుంటూ రాసుకున్న పాట ఒక పల్లవి చరణం ఇప్పుడు మీకోసం పాడతా. పెడతాను. మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, పోరాట యోధుల నేలకు వందనం, పోరాట యోధుల నేలకు వందనం, వీరధీరా శూరుల కొందనం, మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, పోరాట యోధుల నేలకు వందనం, వీరధీరా శూరుల కొందనం. చిన్న గూడూరు నేలమ్మరా, తెలంగాణ విముక్తి పాటమ్మరా, చిన్న గూడూరు నేలమ్మరా, తెలంగాణ విముక్తి పాటమ్మరా, దాశరథిని కన్నదిరా, పద్యాల అల్లిక నేర్పిందిరా, తెలంగాణ కోటి రతనాల వీణ, తెలంగాణ కోటి రతనాల వీణని ఎలిగెత్తి చెప్పిన వీరుణ్ణి గన్నది కోట, నా కోట, మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, పోరాట యోధుల నేలకు వందనం, వీరధీరా శూరుల కొందనం. థ్యాంక్ యూ అక్క. అలాగే ఒక చిన్న విషయం చెప్పాలి. బడుగు బలహీన వర్గాలందరికీ అండగా నిలవాలని చెప్పి బీసీ సమాజానికి, బీసీ జాతిని అందరినీ ఒక్కటి చేయడానికి జంగు సైరనై కదిలొస్తున్న మా కవితక్కకు మనస్ఫూర్తిగా కళాభివందనాలక్క. ఎందుకంటే ప్రజా కళా వేదికని ఏర్పాటు చేసి నన్ను, సందీప్ను, మిగిలిన కళాకారులందరినీ దాంట్లో భాగం చేసి ముందుకు నడిపిస్తుంది. అక్క సదా మీతో నడుస్తాం. జై తెలంగాణ, జై కవితక్క. తెలంగాణ చైతన్యానికి ఒక దిక్కు ఇంద్రవెల్లి మట్ట అయితే మరో దిక్కు మానుకోట కంకర్రాలన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ చైతన్యానికి బహుశా దాశరథి గారు ఇచ్చినటువంటి చైతన్యవంతమైన స్ఫూర్తి దారి చూపించింది అన్నట్లుగా మానుకోట ప్రసాద్ గారి గీతాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క ఆచరణి సముద్ర గర్భం దృశ్య గీతానికి దర్శకత్వం వహించిన పూర్ణచందర్ బాదావత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.